మెగా ఫ్యామిలీ ప్లస్ అల్లు ఫ్యామిలీ వీళ్ళిద్దరి మధ్యన ఏంటి సార్ లొల్లి? నిజానికి మనం సోషల్ మీడియాలో కానీ ఎక్కువ కూడా బాగా వినపడుతున్న పేరు ఏంటంటే అల్లు అర్జున్ ఎందుకు ఇలా చేస్తున్నాడు ఏంటి అనేది. ఒకటి మీరు గమనించండి భీమా, ఎప్పుడైతే అల్లు అర్జున్కి స్నేహారెడ్డితో పెళ్ళి అయిందో అప్పటి నుంచి కొంత ఆయనలో తేడా అనేది మనం గమనించవచ్చు. ఓకే, ఏది ఏమన్నా ఎవరు అవునన్నా కాదన్నా కూడా చిరంజీవి ఒక మహావృక్షం కిందనే ఎదిగినటువంటి హీరోలు వీళ్ళంతా కానీ ఒప్పుకోక తప్పదు. మామూలుగా ఏమంటారంటే చిరంజీవి ఎలా హీరో అయ్యాడు, చిరంజీవి చిన్న హీరోగా ఉన్నప్పుడే అల్లు రామలింగయ్య గారు చేరదీసి అతను సురేఖ గారిని ఇచ్చి పెళ్లి చేశారు, అందుకే అల్లు అరవింద్ ఆయనతో సినిమాలు చేశాడు, అందుకే ఆయన మెగాస్టార్ అయ్యాడు అన్నారు. ఇది ఎలా ఉందంటే కోడి ముందా గుడ్డు ముందా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ ఒకప్పుడు ఏం చెప్పిండంటే నేను చిరంజీవి వల్లే నేను హీరో అయ్యాను అంటే చెప్పినాడు, ఇప్పుడు వచ్చేసి ఫ్యాన్స్ వల్లే నేను హీరో అయ్యాను అంటే చెప్తా ఉన్నాడు. అవును, ఇది యాక్చువల్గా ఫ్యామిలీతో వాళ్ళ ఫ్యామిలీలో మెగా ఫ్యామిలీలో ఈ సున్నితమైన అంశం అయినప్పుడు కూడా భీమా ఫ్యాన్స్ దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. చిరంజీవి గారు కానీ రామ్ చరణ్ కానీ పెద్ద దీన్ని సీరియస్గా తీసుకోవట్లేదు, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి యాటిట్యూడ్ ప్రకారం కొద్దిగా ఏదో మొన్న అడవులని నరికి వేసేటువంటి వాళ్ళు హీరోలు అవుతున్నారనే విషయాన్ని మాట్లాడారు. అది ఖచ్చితంగా పుష్పకి రిలేటెడ్గానే ఉంది. అవునవును ఉంది. అట్ ద సేమ్ టైం ఆయన ఏమంటే నేను కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పటికి కూడా అని కూడా ఆయన ఆ కోట్ చేశాడు. అది ఏదో పుష్ప సినిమానే జరిగిందని కాకుండా నేను కూడా సినిమా రంగంలో ఉన్నాను, ఒకప్పుడు 20 సంవత్సరాల క్రితం సినిమాలు ఎలా వచ్చాయి, దాని తర్వాత ట్రెండ్ మారిందని చెప్పాడు తప్పించి పర్టికులర్గా ఈ ఒక్క సినిమా గురించి అయితే చెప్పలేదు ఆయన. వాళ్ళ ఫ్యామిలీ వారు ఎలా ఉందో కానీ ఫ్యాన్స్ వారిలో మాత్రం మెగా వర్సెస్ అల్లు. అవును, పచ్చగడ్డేస్తే మండేటట్లు ఉంది, బగ్గం అనేటట్లు ఉంది. దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు యాక్చువల్గా అరవింద్ గారి చేతుల్లో కూడా లేదా అనేటువంటి సందేహం వస్తుంది. ఎందుకంటే ఫ్యామిలీలో ఏదున్నా కూడా అరవింద్ గారు చాలా క్యాలిక్యులేటెడ్గా చాలా మంచి బిజినెస్ మ్యాన్ కాబట్టి ఏది ఎప్పుడు ఎలా మాట్లాడాలి ఏంటి అనేది ఆయనకు తెలుసు. సో ఈ క్రమంలో ఇంకా సైలెంట్గా ఉంటున్నారు అంటే మరి ఆయన ఆలోచన ఏంటనేది అందరికి కూడా డౌట్ వస్తూ ఉంది. అంటే అల్లు అర్జునే అరవింద్ గారి మాట వినట్లేదా అనేటువంటి పరిస్థితి ఇప్పుడు చాలామంది అనుమానపడతా ఉన్నారు. ఎందుకంటే అరవింద్ గారు ఇక్కడ దాకా తీసుకురానియరు. ఏ ఇష్యూ అయినా మీరు ప్రజారాజ్యం ఇష్యూ నుంచి తీసుకోండి, ఏదైనా సరే పెద్ద పెద్ద ఇష్యూస్ వచ్చినా కూడా సైలెంట్గా దాన్ని క్లియర్ చేశారు ఆయన. సో అలాంటిది ఇప్పుడు సొంత కొడుకు సొంత బావ మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క ఇదేదైతే ఉందో దాన్ని తగ్గించే ప్రయత్నం కానీ తీసేసే ప్రయత్నం కానీ చేసినట్టుగా బయటికి బహిర్గతం అయితే కావట్లేదు. ఇంటర్నల్గా ఏమవుతుందో తెలియదు కానీ బయటికి అయితే ఓపెన్గా అరవింద్ గారు సీరియస్ స్టెప్ తీసుకొని దీన్ని క్లోజ్ చేయాలనేటువంటిది చేయట్లేదు. అదే అల్లు అర్జున్ సంబంధించిన వాళ్ళు ఏమంటున్నారంటే ఆ పుష్ప గురించి కాదు నేను మాట్లాడింది, దీని గురించి మీరు అలా తీసుకోవద్దని పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్తే అయిపోద్ది కదా అనేసి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటున్నారు. ఇంకొకటి మీరు చూడండి, అల్లు అర్జున్ని చాలా తప్పుగా చూసేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ విషయంలో. నేషనల్ బెస్ట్ ఆర్టిస్ట్, నేషనల్ బెస్ట్ యాక్టర్గా అవార్డు వచ్చింది, గొప్ప విషయం, 69 సంవత్సరాలతో వచ్చింది. సో వాట్ ఎవర్ ఇట్ మే బి. అంటే చాలామంది అన్నారు అల్లు అర్జున్ కంటే గొప్పగా చేసేవాళ్ళు గత 69 సంవత్సరాలుగా ఎవరికి కనపడలేదా? ఒకసారి ఆలోచించండి మీరు. ఎన్టీ రామారావు గారు, ఐశ్వర్య రంగారావు గారు, ఏఎన్ఆర్ గారు, అద్భుతమైన కన్నయ్య నాగయ్య గారు, అద్భుతమైన నటులు ఉన్నారు. అంటే ఒకటి భీమా దీని ఏదంటే అప్పుడు మన తెలుగు పరిశ్రమకి అంత ఎక్స్పోజర్ లేదు. అవును, సోషల్ మీడియా లేదు, ఏది లేదు. లేదు, మన తెలుగు వాళ్ళు వెళ్ళి నేషనల్ లెవెల్ వెళ్ళి మన యొక్క సినిమాలను వాళ్ళకి చూపించి దాని ఉన్న కంటెంట్ని వివరించేటువంటి వాళ్ళు లేరు. ఇంకోటి అట్ ద సేమ్ టైం ఆధిపత్యం ఒకటి మనకి నార్త్ ఇండియన్స్ ఆధిపత్యం ఎక్కువగా ఉండేది. అందువల్ల మనకి నేషనల్ మలయాళం నుంచి అద్భుతమైన అప్పుడప్పటి నుంచో మనకి మలయాళంలో బెస్ట్ మూవీస్ వచ్చాయి, నేషనల్ అవార్డ్స్ వచ్చాయి, మనకి చాలా తక్కువగా వచ్చాయి. సో ఏది ఏమైనప్పుడు కూడా ఒక తెలుగు హీరోకి నేషనల్ అవార్డు రావడం అనేది అందరం కూడా ఆనందించాల్సిన విషయం, హర్షించాల్సిన విషయమే, అందులో డౌట్ లేదు. కానీ దాన్ని నెత్తికెక్కించుకున్నాడా అనేటువంటి అనుమానం అనేది ప్రతి ఒక్కరు కలుగుతూ ఉంది. ఇప్పుడు చిరంజీవి గారు ఎన్ని హిట్స్ చూశారు, ఎంత చూశారు, కోట్ల మంది ఫ్యాన్స్ ఆయనకి. ఆయన ఎంత కష్టపడి పైకి వచ్చాడు, ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటాడు ఆయన. ఏ రోజైనా ఆయన గర్వంగా చూసారా? ఆయన ఏంటంటే సొసైటీకి మన ద్వారా ఒక మంచి మెసేజ్ వెళ్ళాలి, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అని మెసేజ్ ఆయన ఇస్తూ ఉంటే నువ్వు 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు కాలేదు నువ్వు హీరో అయ్యి నువ్వు ఎట్నుంచి నీ స్టేజ్ ఎలా ఇదైంది అనేది చూడకుండా మెగా ఫ్యామిలీని నువ్వు టార్గెట్ చేస్తూ మాట్లాడటం, నాకు ఒక ఆర్మీ ఉందంటాం. ఆర్మీ ఏంది సార్ అది మొత్తానికి? అదేంది ఫ్యాన్స్ అనేది మళ్ళీ సపరేట్ నాకు ఒక ఆర్మీ అనేది అదేంది అది? అవును, ఇప్పుడు అల్లు అర్జున్ గురించి మనకు తెలిసిన సోషల్ మీడియాలో ఏంటంటే సోషల్ మీడియాలో సెల్ఫ్ ప్రమోషన్స్ చేయించుకుంటాడు అనేది బాగా వినిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆయన ఒక గ్రూప్ పెట్టుకొని ఆయన గురించి గొప్పగా చెప్పేటువంటి కొన్ని సోషల్ మీడియా గ్రూప్స్ని పెట్టుకొని ఆయన ద్వారా ఇప్పుడు ఏ విధంగా అయితే మన బిగ్ బాస్లో విశాల్ ఆర్మీయా కౌశిక్ ఆర్మీ లాగా 6 ఆ టైప్ యా
ఆయన అతను ఒక గ్రూప్ని పెట్టుకొని ఆయన సెల్ఫ్గా ప్రమోట్ చేసుకొని ఒక పేమెంట్ ఇచ్చి కొన్ని ఈమెయిల్స్ క్రియేట్ చేసుకొని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేసి దాని ద్వారా ఆయన సూపర్ ఆహా ఓహో అనిపించి అటువంటి ఒక సెల్ఫ్ ప్రమోషన్ అల్లు అర్జున్ చేసుకుంటున్నాడు అనేది మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే అలా ఉంది. సో అలా చేసుకున్నా ఓకే సరే, ఆయన చేసుకున్నాడు, బిజినెస్ కోసం చేసుకున్నాడు, ఒక అరవింద్ గారి కొడుకు బిజినెస్ మ్యాన్ కొడుకు బిజినెస్ చేస్తున్నాడు అనుకోవచ్చు, ఓకే వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆయన సెల్ఫ్ ఇది. ఇప్పుడు నెక్స్ట్ పుష్ప 2 వస్తుంది, దానికోసమే ఇష్యూ తెచ్చారని అనుకోవచ్చా, లేకపోతే మీ ఫ్యాన్స్ ఎర్రి పుష్పాలు అనుకుంటుండా ఏంది, నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఒకటి భీమా, అంత పెద్ద ప్రాజెక్ట్ చేసేటప్పుడు దాన్ని ప్రాపర్గా ప్రమోషన్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నువ్వు అన్నట్టుగా అది కూడా అనుభవం వస్తుంది, ఎందుకంటే విత్ ఇన్ ద ఫ్యామిలీ జరిగిన ఇష్యూ పెద్ద ఇష్యూ చేసి దాన్ని ఇష్యూ చేసి అంత ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారు అసలుకి. అవును, అయితే నాకున్న అవగాహన ప్రకారం సాధ్యమైనంత తొందరగా, అంటే పుష్ప రిలీజ్ అయ్యే లోపు ఇంకొక 25 days ఉంది అంతే. సో నెక్స్ట్ మంతే కదా, ఈలోగా ఖచ్చితంగా ఈ యొక్క ఇద్దరి మధ్య మెగా వర్సెస్ అల్లు వారు క్లోజ్ అవుతుంది అని నేను ఖచ్చితంగా అనుకుంటున్నా. దీనికి మాత్రం ముందు ఉండి నడిపించేది మాత్రం అరవింద్ గారే అవుతారు. నాకున్నటువంటి అవగాహన ప్రకారం చెప్తున్నాను, ఖచ్చితంగా ఇష్యూ క్లోజ్ అవుతుంది. ఎందుకంటే చిన్న ప్రాజెక్ట్ కాదు అది, అది పెద్ద ప్రాజెక్టు. ప్రొడ్యూసర్స్ లాస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఒక ప్రొడ్యూసర్గా అరవింద్ గారు వాళ్ళ అబ్బాయి సినిమాని అంత సిల్లీగా చిన్న చిన్న రీజన్స్ తోటి దాన్ని వెనక్కి తీసుకెళ్ళడానికి లేదు. ఖచ్చితంగా పుష్ప సూపర్ హిట్ వల్ల పుష్ప 2కి మంచి క్రేజే ఉంది. సో ఇప్పుడు ఉన్నటువంటి మైనస్ పాయింట్ వల్ల ఏంటంటే అల్లు అర్జున్ బిహేవియరు, అల్లు అర్జున్ ఏ విధంగా అయితే ఒక వైసీపీ ఎమ్మెల్యేకి ఆయన సపోర్ట్ చేయడం, నంద్యాలకు వెళ్ళి ఆ రోజే ఇది పవన్ కళ్యాణ్ ర్యాలీ ఉండేది, పవన్ కళ్యాణ్కి వచ్చేసి అనుమతి ఇవ్వలేదు, అవును ఈయన పోయి ఒక ర్యాలీ చేసిండు, అప్పుడు అవసరం అంటారు ఇదంతా. అవును, శిల్పా రవి ఇంకొకటి చూడండి, ఇక్కడ మీకు స్టార్టింగ్లో చెప్పాను, అది వాళ్ళ వ్యక్తిగతమైనప్పటికి కూడా ఈరోజు స్టార్స్ని వ్యక్తిగతంగా కాకుండా సమాజంలో ఒక భాగంగా వాళ్ళని చూస్తున్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ వైఫ్ స్నేహారెడ్డి సంబంధించి ఏ ఇష్యూ చూడండి, స్నేహారెడ్డి నుంచి నడుస్తూ ఉంది. ఇప్పుడు స్నేహారెడ్డి వాళ్ళ ఫాదరు ఇచ్చినటువంటి రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా కొద్దిగా మెగా ఫ్యామిలీ గురించి తక్కువ చేసి మాట్లాడినట్టుగా చేయడం. ఇంకోటి స్నేహారెడ్డికి శిల్పా రవి వాళ్ళ వైఫ్కి ఫ్రెండ్షిప్ ఉండడం. సో వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఈ ఎలక్షన్స్లో లేకముందు కూడా అంతకుముందు కూడా చాలామంది సార్లు కలిసినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా శిల్పా రవి వాళ్ళ వైఫ్ స్నేహారెడ్డి అల్లు అర్జున్ చాలాసార్లుగా కలిసినట్టుగా, కలిసి టూర్స్కి వెళ్ళినట్టుగా కూడా మన దగ్గర సమాచారం ఉంది. సో ఆ యొక్క ఫ్రెండ్షిప్ తోటి నువ్వు ఎలక్షన్స్లో నిలబడితే నేను ఖచ్చితంగా వస్తాను, ఎమ్మెల్యే సీట్కి కూడా ట్రై చేసినట్లు ఉన్నారు. అవును, ఆయన ఎమ్మెల్యే నిలబడ్డాడు కదా శిల్పా రవి. సో నంద్యాల కాదు ఈయన కూడా ఎవరు వీళ్ళ మామను కూడా ట్రై చేశారు. అవునవును, అతను పాలిటిక్స్లో ఆయన స్నేహారెడ్డి వాళ్ళ ఫాదర్ ఎవరైతే అల్లు అర్జున్ వాళ్ళ ఫాదర్ పాలిటిక్స్లోనే ఉన్నారు, ఆయన పొలిటీషియన్ ఆయన. అదే సో ఈ యొక్క క్రమంలో అల్లు అర్జున్ అనే వ్యక్తి అక్కడికి వెళ్ళి మాట్లాడాడు, ఓకే నేను ఫ్రెండ్లీగా మాట్లాడాను అన్నాడు, తప్పులేదు దాంట్లో, నాకు పార్టీతో సంబంధం అన్నాడు. అదేవిధంగా నువ్వు ఫ్రెండ్కి అంత ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు సొంత మేనమామ తమ్ముడు నువ్వు మెగా కాంపౌండ్లో ఉన్నావు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన ఒక సామాన్యమైన వ్యక్తి కాదు, ఆయనకి ఎంత ఫాలోయింగ్ ఉందో, రాష్ట్ర రాజకీయాలు శాసించే స్థాయికి పోయిండు, రాజకీయాలు నేషనల్ రాజకీయాలు శాసించే స్థాయికి వచ్చాడు. సో అటువంటి వ్యక్తి మీ ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు ఆయన దగ్గర పోవడానికి వచ్చినటువంటి నష్టం ఏంటి నీకు? శిల్పారావు మీద పవన్ కళ్యాణ్ నిలబడట్లే కదా, నీ ఫ్రెండ్ మీద నిలబడట్లే కదా, మీ నాన్న వెళ్ళారు కదా అక్కడికి, నువ్వెందుకు వెళ్ళలేదు? ఒక ట్విట్ ఇస్తే సరిపోతుందా? ట్విట్లో మామకి అని చెప్తే అయిపోతుందా? సో ఖచ్చితంగా ఈ విషయంలో మెగా ఫ్యాన్స్ మాత్రం అల్లు అర్జున్ మీద పీకల్లోతు కోపంతో ఉన్నారు. రేపొద్దున పుష్ప ఇదే విధంగా ట్రెండ్ ఉండి ఆయన మారకుండా సారీ చెప్పడము లేదా ఇంటర్నల్గా ఒక కాంప్రమైజ్ కాకపోతే మాత్రం పుష్ప 2 మీద ఆంధ్రప్రదేశ్లో చాలా ఎఫెక్ట్ పడుతుంది. అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో మాకు బిజినెస్ లేకపోతే ఇది పాన్ ఇండియా సినిమా, ఇండియా లెవెల్లో అద్భుతమైన కలెక్షన్స్ వస్తాయి అంటున్నారు. సో ఈ మచ్చగానే ఉంటుంది. నువ్వు పాన్ ఇండియా నువ్వు మొత్తం హిందీ కావచ్చు లేకపోతే ఇంటర్నేషనల్ లెవెల్లో నీ సినిమా రిలీజ్ చేసుకో, కానీ నువ్వు మెగా కాంపౌండ్ నుంచి వచ్చావు అనే విషయాన్ని ప్రతి తెలుగు ఆడియన్కి తెలుసు. అట్ ద సేమ్ టైం ఇండియాలో కూడా చిరంజీవి తెలియని వ్యక్తి లేరు. ఇండియన్ సినిమాలో తెలుగు హీరోల్లో చిరంజీవి గురించి తెలియనటువంటి సినీ లవర్ లేడు అంటాం అతిశయోక్తి కాదు, ఇది మాత్రం పక్కా. ఈ ఇష్యూ ఎంత జల్దీ అరవింద్ గారు వచ్చి క్లోజ్ చేస్తే అది చాలా మంచిది సార్. ఖచ్చితంగా అరవింద్ గారు ముందుకు రావాలి. నా యొక్క అప్పీల్ కూడా అదే, ఒక సినిమా లవర్గా జర్నలిస్ట్గా నేను కూడా కోరుకునేది ఏంటంటే ఈ యొక్క మెగా ఫ్యామిలీలో ఉన్నటువంటి ఈ యొక్క ఇంటర్నల్ వార్ అనేది క్లోజ్ అయ్యితేనే సినిమా రంగానికి కూడా మంచిది, ఒక మంచి సిగ్నల్ ఇచ్చిన వారు అవుతారు అరవింద్ గారు. అరవింద్ గారు మీరు ఖచ్చితంగా ముందుకు రావాలి, వచ్చి దీన్ని క్లోజ్ చేస్తే అన్ని రకాలుగా అందరికీ ఇటు ఫ్యాన్స్ కానివ్వండి,
ఈ పర్సనల్గా కానివ్వండి అన్ని రకాలుగా బాగుంటుంది. సినిమా బతుకుద్ది అని మేము అనుకుంటున్నాం. ఏంటంటే ఈ యొక్క స్టార్స్ హీరోలు ఇటువంటి డిస్ప్యూట్లో పోవడం వల్ల ప్రొడ్యూసర్ లాస్ అయ్యే అవకాశం ఉంది. యాజ్ ఎ ప్రొడ్యూసర్గా మీరు ఒక పెద్ద ప్రొడ్యూసర్గా ఒక ప్రొడ్యూసర్ బాగా తెలుసు కాబట్టి దీన్ని సాధ్యం తొందరగా క్లోజ్ చేస్తే బెస్ట్ అని మాలాంటి సినీ లవర్స్ అందరూ కోరుకుంటున్నారండి. అదే భీమా. ఓకే, ఇది ఈరోజు చర్చించుకున్న అంశాలు. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్కారం.